జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో తప్పు లేదని సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తప్పు అని సిపిఐ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నారాయణ మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి తగ్గట్టు పనిచేయడం వారి కర్తవ్యమని, జగన్ పోలీసుల బట్టలు విప్పేసి ఏమి చూడాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు మనోధైర్యం దెబ్బకొట్టేలా జగన్ మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. నేను చూసా బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు. వాడు బట్టలు ఇప్పేస్తాడు అనుకో, ఏం చూడదలుచుకున్నాడు. ఆయనకి ఏది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా. ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి, అందులో పోలీస్ ఆఫీసర్లు. మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్షణ అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులను చూడాలి. అధికారులు కూడా లక్ష్యం దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడిపోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్యం దాటుతున్నారు? చివరికి ఆ గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించడం మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసు ఏమైనా చేస్తే గవర్నమెంట్ చేసేట లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిజువల్గా పెట్టి ఆ విధంగా మాట్లాడమంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి, కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను.